శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, షోడశోపచార పూజలు అంటారు. షోడశోపచార పూజలు ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక క్రమ పద్ధతి, ఒక ప్రత్యేకము ఎలా ఆచరించాలి అన్న విషయాలు వివరించండి. తప్పకుండా శ్రీలక్ష్మి గారు. షోడశ ఉపచార పూజలు. షోడశము అంటే 16, షోడశ దళము అంటే 16 దళములతో కూడుకున్న పుష్పము. అలాగే అమ్మ లలితా సహస్రనామంలో మనం చెప్పుకుంటాం, నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి. 16 కళలతో అమ్మ కొలువై ఉంది. ఈ 16 ఉపచారాలు అంటే ఏమిటి? ఇప్పుడు మీ ఇంటికి ఒక అతిథి వచ్చారనుకోండి, మనకి సంస్కృతిలో సనాతన ధర్మంలో ఉన్నది ఏంటి అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ ఉంది కదా. ఈ అతిథిని ఎలా సత్కరించాలి అనేది తెలిస్తే ఈ షోడశోపచార పూజలు అర్థమైపోతాయి. ఇక్కడ మరి భగవంతుడు అతిథి మీరేనా, ఒకటేనా అని మీకు సందేహం రావచ్చు. అవునండి. మరి మీ దేవుడి దగ్గర కూర్చుని ధ్యానం అని ఒక ధ్యాన శ్లోకం చదువుతారు. మహాలక్ష్మీ నమః ఆవాహయామి. పిలిచారా లేదా? పిలిచాము. పూజ నేను ధ్యానం చేశాను, ఆవాహయామి రా మా ఇంటికి పిలిచారా? ఆవాహనం అంటే ఏంటి? కూర్చోమని కదా. ఇప్పుడు మరి ఆ వచ్చిన దేవత కదా, మహాలక్ష్మి అవ్వచ్చు, లలిత అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, ఏ దేవత అయినా అవనివ్వండి. మీరు పిలిచినప్పుడు వారు ఖచ్చితంగా వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. అంటే అమ్మ, ఒక చిన్న సంశయం చెప్పండి. మన దేవుని మందిరంలో మనం చాలా కొంతవరకు అన్ని దేవుళ్ళని పెట్టుకుంటాం కదండి. ఏ దేవుణ్ణి ఆహ్వానించాలంటారు? ఏ దేవుణ్ణి అంటే మీరు ఏ పూజ చేస్తే ఆ పూజ ఆరాధన. సోమవారం ఉంది, శివుణ్ణి పిలిచారు, ఇప్పుడు ఇదే కదా కావాల్సింది. మంగళవారం ఆంజనేయ స్వామిని పిలిచారు, బుధవారం విష్ణుమూర్తిని పిలిచారు, గురువారం దక్షిణామూర్తిని పిలిచారు, శుక్రవారం లక్ష్మీదేవిని పిలిచారు, శనివారం వెంకటేశ్వర స్వామిని పిలిచారుగా. పిలిచాము. ఏ దేవతనైనా పిలవండి, ఆ రోజుకి ఆయన అతిథేగా. అతిథే. ఆవాహయామి అనగానే పాపం వచ్చారు వారు. వచ్చినప్పుడు వారికి ఎటువంటి సపర్యలు చేయాలి అనేది షోడశోపచార పూజ. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. తర్వాత వచ్చారు, ఇలా రండి, వచ్చి కూర్చోండి వచ్చారు, పిలిచారు, వాళ్ళు అక్కడికి వచ్చి నిలబడ్డారు. నిలబడ్డ వారిని మీరు ఏం చేశారు? నేను ఇందాక అక్కడ నిలబడితే అమ్మ వచ్చి ఇక్కడ కూర్చోండి అన్నారు, అవునా? వారికి ఒక సింహాసనం చూపించాలిగా కూర్చోవడానికి. నవరత్న ఖచ్చిత సింహాసనార్థే. మన నవరత్న సింహాసనం తేలంగా మనసులో భావించి అక్షతాన్ సమర్పయామి. ఎన్ని ఉపచారాలు అయ్యాయి? ధ్యానం చేసాం మనస్సులో ఉన్న భగవంతుడిని. ఎక్కడున్నాడు? మన హృదయ పద్మంలో నివసించి ఉన్న దేవిని భావించాం, ధ్యానం చేసాం. అమ్మ ఒక్కసారి వచ్చి ఇక్కడ ఇలా రామ్మ, నీకు నేను పూజ చేసుకుంటాను అని పిలిచాం, ధ్యానం చేసాం. తర్వాత ఆవాహయామి రామ్మ అని పిలిచాం. పిలిచిన తర్వాత ఏం చేసాం? సింహాసనం ఏర్పాటు చేసాం. ఆవిడ కూర్చున్నారు. ఆ లలితాదేవి వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ కూర్చున్న ఆవిడకి ఏం చేస్తాం? రాగానే ఇంటికి అతిథి వస్తే ఏం చేస్తాం? మంచినీళ్ళు ఇస్తాం. పాదయోహ పాద్యం సమర్పయామి. ముందు కాళ్ళు కడగాలి. మనకు కూడా అంతేగా, బయట తిరిగి వచ్చావు కాళ్ళు కడుక్కో అంటారు, అవునా? నడిచి వాళ్ళు వస్తారు కాబట్టి ఆ దేవతకి ముందేం చేయాలి? పాద ప్రక్షాళన చేయాలి. దీన్నే పాదయోహ పాద్యం సమర్పయామి. తర్వాత ఏం చేయాలి? ముందు రాగానే మంచినీళ్ళు ఇవ్వడం కాదు, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. చేతులు కడగాలి. ఇక్కడ ఏమైంది? ధ్యానము, ఆవాహనము, సింహాసనము, కాళ్ళు కడగడము, చేతులు కడగడం, 5 ఉపచారాలు అయ్యాయి. మరి తర్వాత చేతులు కడిగారు, తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చారు, ఇదంతా అర్ఘ్యంలో వెళ్ళిపోయింది. శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. శుద్ధ ఆచమనం అంటే మంచినీరు ఇవ్వడం. 5 ఉపచారాలు అయిన తర్వాత మంచినీరు. 6వ ఉపచారం ఏంటి? మంచినీరు. మంచి తీర్థం ఇస్తారు, ఒక గ్లాస్ పట్టుకుంటారు. అందుకే చెప్తున్నాను, ఇట్లా పువ్వు వేసేసి దాంట్లో ఇలా 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 కాదండి, ఆ ముఖం మీద పువ్వు తీసి ఇట్లా కొడతారు. అది కాదండి పూజ అంటే. ఆ దేవతని పిలిచినప్పుడు ఆవిడ అక్కడ ఉన్నారని భావించాలి. ఆ లలిత కుర్చీలో కూర్చుంది, మీ పూజా మందిరం అనే సింహాసనంలో ఆవిడ కూర్చుంది. ఆ వచ్చిన ఆవిడ ఎంతండి, ఆవిడ పేరే ఏంటి? లలిత. అంటే చాలా లలితమైనది, లలితమైనది. ఓ పువ్వు ఇట్లా ఇసిరేస్తారు ఆవిడ మొహాన్ని,
అంతేనా? ఇట్లా తీస్తారు, ఇట్లా ఇసిరేస్తారు. అంటే శ్రద్ధ ఏది? శ్రద్ధ లేదు. శ్రద్ధ కావాలి. శ్రద్ధ భక్తి. కాళ్ళు కడుగుతున్నట్టు భావన చేయండి. పాదయోహ పాద్యం సమర్పయామి. లలిత అష్టోత్తరంలో ఒక నామం, భావనామాత్ర సంతుష్ట హృదయాయే నమః, ఒక నామం. అంటే ఆ భావన చేసినప్పుడే ఆవిడ వచ్చి కూర్చుంటుంది. నేను పాదములు కడిగాను, అమ్మవారి యొక్క చేతులు కడిగాను, మంచి వెండి గ్లాస్తో తీసుకెళ్ళి ఆవిడకి మంచినీరు ఇచ్చాను. సరే, మంచినీరు ఇచ్చారు. మరి ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చారు, రాగానే కాళ్ళు కడిగాము, చేతులు కడిగాము, మంచినీరు ఇచ్చాము. తర్వాత ఏం చేయాలి? స్నానానికి నీళ్లు పెట్టాలి. అవునా? అవునండి. తర్వాత శుద్ధాచమనీయాన్ సమర్పయామి. తర్వాత మంచినీరు తర్వాత శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం, శుద్ధ ఉదక స్నానం అంటే శుద్ధమైన, ఉదకము అంటే నీరు కదా. అసలు నీరు మనం పూజ చేసినప్పుడు శుద్ధంగా ఉంటాయండి. స్నానం చేయించడం, అందులో గంధము అసలు చేతులు ముంచేసి 10 సార్లు దాన్నే ఆచమనం చేసి, సంకల్పం చెప్పినప్పుడు ఆచమనం చేసేసి అవే ఎంగిల్ నీళ్ళు ఆవిడ మీద పోసేస్తాం. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం ఆచమనం చేయడానికి వేరే పాత్ర పెట్టుకోవాలి, అమ్మవారికి ఉపచార పూజలు చేసినప్పుడు వేరే పాత్ర పెట్టుకోవాలి. మనం ఎంగిలి చేసిన మన ఉచ్చిష్టము ఆవిడ మీద ఎట్లా జల్లుతాం? మీరు ఎంగిలి చేసిన నీళ్ళు మీ ఇంటికి వచ్చిన అతిథికి ఇస్తారా? ఇవ్వం కదండి. మరి అదే మీరు కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని చేసుకున్న నీటిలోనే ఓ పువ్వు పడేసి అవే ఎంగిలి నీళ్ళతో ఆవిడ కాళ్ళు కడుగుస్తారు, అదే ఎంగిలి నీళ్ళతో చేతులు కడుగుతారు, అదే ఎంగిలి నీళ్ళతో మంచినీళ్ళు ఇస్తారు, అదే ఎంగిలి నీళ్ళతో స్నానం చేయిస్తారు. తప్పు. ఎందుకని ఇక్కడ మార్చుకోవాల్సిన మా స్త్రీమూర్తులు అందరూ వినండి అమ్మా సోదరీమణులు. చక్కగా ఆచమన పాత్ర ఒకటి, దేవికి ఆ ఉపచార పూజలు భగవంతుడికి ఉపచార పూజలు చేసినప్పుడు వేరే పాత్ర, ఇవి 2 పెట్టుకోండి.